రైట్. సో శంకరి, సో మరోవైపు ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు జగన్ కూడా ప్రచారంలో జోరైతే పెంచారు. సో ఈ రోజు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నారు. సో 15 రోజుల పాటు జనంలోనే మమేకమవుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఆయన ఈ ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి ఆయన పిఠాపురం నుంచి పోటీలో దిగబోతున్నారు కాబట్టి పిఠాపురం నుంచి ఈయన బరిలో ప్రచారం మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ రోజు అమ్మవారికి పూజలు చేసి వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం ఆయన ప్రచారం అయితే మొదలు పెట్టబోతున్నారు. చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నుంచి జనంలోకి వెళ్తున్నారు. ఇవాళ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. వరుసగా ర్యాలీలు, సభలు నిర్వహించేలా తన టూర్ స్కెడ్యూల్ రూపొందించుకున్నారు. 15 రోజుల పాటు జనంలోనే జనసేన అధిపతి ఉండేలా రూట్ మ్యాప్ ను కూడా ఖరారు చేశారు. దీంతో జనసేన నేతల్లో జోష్ మొదలైంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపథ్యంలో తన ఎన్నికల ప్రచార యాత్రకు కూడా అక్కడి నుంచే అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ ఉదయం పిఠాపురంలోని అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత తన వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు 5 రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ ఉంటారు. పిఠాపురం పూర్తి కాగానే జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేసే తెనాలిలో ఏప్రిల్ 3వ తేదీన పర్యటించి అక్కడ 3 పార్టీల నాయకులతో సమావేశమవుతారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత వరుసగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలోనూ నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురంలో, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరంలో తొలి విడత పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ ముగుస్తోంది. ఉదయం పూట ర్యాలీ, సాయంత్రం సభలు నిర్వహించేలా పవన్ టూర్ సాగుతుంది. ఒక్కో రోజు ఒక్కో నియోజకవర్గానికి సమయం కేటాయించారు. ఇక పర్యటనలో భాగంగా జనసేన నేతలు వీర మహిళలతో భేటీ అయ్యి వారితో చర్చిస్తారు. ప్రజలను కూడా నేరుగా కలిసి వారి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. ఈ ఎన్నికల యాత్రలో 5 ఏళ్ల వైసీపీ దోపిడీ ప్రచార అస్త్రాలుగా పవన్ సెటైర్లు సంధించనున్నారు. ఇక రాష్ట్రానికి జగన్ పాలనతో జరిగిన నష్టం, యువత ఉపాధి కోల్పోయిన అంశాలను వివరించనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, పిఠాపురం నుంచి ఈ రోజు నుంచే పవన్ కళ్యాణ్ ప్రచార యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమర్థంకం పూరించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి గొల్లపురంలోని పార్టీ నేతలు ఇప్పటికే సిద్ధం చేసిన హెలిప్యాడ్ లో దిగనున్నారు. అక్కడి నుంచి నేరుగా పిఠాపురం పాతగైకి వెళ్లి పురోహితిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడే వారాహి వాహనాన్ని కూడా పూజలు నిర్వహించున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సంబంధించి వారాహి విజయపేరి అనే నామకరణం కూడా చేశారు. అయితే అందులో భాగంగా వారాహి వాహనానికి పూజ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 1:30కి ఏదైతే అత్యంత పిఠాపురంలో ప్రాముఖ్యత సంపాదించిందో పిఠాపురం పాతగైతో పాటు అదేవిధంగా మరికొన్ని దేవాలయాలు కూడా సందర్శిస్తారు. అయిన తర్వాత పిఠాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి భేటీ అవుతారు. ఆ తర్వాత ఏదైతే ప్రైవేట్ అతిగృహంలో బస్సుకు వెళ్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకి గొల్లపురోలు మండలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగించున్నారు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి పిఠాపురంపై నెలకొంది. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ఏదైతే అధికార వైసీపీ అన్ని రకాలుగా మోహరించింది. కడప నుంచి ప్రత్యేక బృందాలను తీసుకురావడం కోసం వారి కోసం ఇక్కడ ప్రత్యేక గెస్ట్ హౌస్ కూడా సిద్ధం చేసింది. అదేవిధంగా నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి ఒక్కొక్క వైసీపీ కీలక నేతలకు అప్పగించి కండ అన్ని రకాల బలాలతో ఏదైతే పవన్ ను ఓడించేందుకు రకరకాల వ్యూహాలు పండుతోంది. ఒక్కో రకంగా
చెప్పాలంటే తమను ఓడించడానికి పిఠాపురంలో ఒక్కొక్క కుటుంబానికి వైసీపీ ₹1,00,000 కూడా ఇస్తుందని పవన్ బహిరంగంగా వైసీపీ తీరుపై ధ్వజమిస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తొలి రోజు బహిరంగ సభలో వైసీపీని ఏ విధంగా దాడి చేసి అరాచకాలను బహిరంగంగా చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల ఆశీర్వాదం అవసరమని ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు తాను పోరాడతానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఇవన్నీ ఒకెత్తైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఒక్క అసెంబ్లీ సీటు కూడా నెగ్గనివ్వకుండా చూసుకునే బాధ్యత తనదని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు పవన్ పిఠాపురం కేంద్రంగానే తన ఎన్నికల వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్రధాన సమస్యలు ఉందో సముద్రపు కోత గాని, మత్స్యకారుల సమస్యలు గాని, చేనేత సమస్యలు, ఇవన్నిట్లు కూడా ఒక్కొక్క వర్గంతో రోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పిఠాపురం నియోజకవర్గాన్ని తనను గెలిపిస్తే ఏ విధంగా నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని దానిపై ఒక ప్రత్యేక మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంది చెప్పాలి నీలిమా. థ్యాంక్ యూ.